వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఆఫ్టర్ సో లాంగ్ టైం ఈ ప్రొడక్షన్లో కానీ ఇదంతా కొంచెం టైం పట్టింది. కళ్యాణ్ గారితో సినిమా చేస్తే చాలు అనేది ఫస్ట్ అనుకుందండి, చాలు అది అచీవ్మెంట్ అని. అలాంటిది ఇలాంటి పెద్ద హిట్ సినిమా కళ్యాణ్ గారితో చేయటం వల్ల డబుల్ బోనాంజా అందింది మాకు. ఇది చాలా మెమరబుల్ డే అండి మాకు ఈ రిజల్ట్ అందుకున్న రోజున. అలాగే ఫస్ట్ పొద్దునుంచి చూస్తున్నామండి, మార్నింగ్ ఫస్ట్ చెప్పటం, సార్ ఇంటర్వెల్ దాకా ఓకే, తర్వాత చాలా బాగుంది ఫస్ట్ టాక్. తర్వాత అంతా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయ్యే టైంకి సార్ ప్రీ క్లైమాక్స్ నుంచి అదిరిపోయింది సార్, సెకండ్ హాఫ్ అసలు యునానిమస్గా అదిరిపోయింది అన్నారు. తర్వాత మళ్ళీ ఆఫీస్ వచ్చే టైంకి సార్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. అంటే గంటకి యునానిమస్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూసిన కొద్దీ అది చాలా పాజిటివ్గా వెళ్ళింది. అండర్లైన్ పాయింట్ ఏంటంటే ఇది ఏదో క్రిటిక్స్ సినిమానో ఎలాంటిది కాదండి, ఇది ఆడిటోరియంలో సెలబ్రేట్ చేసుకునే సినిమా. చానాళ్ళ తర్వాత ఒక పెద్ద హీరోకి ఒక పెద్ద కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చూసి చానాళ్ళు అయింది. ఇది అలాంటి సినిమా అండి. కమర్షియల్ సినిమా అంటే ఇదేదో మాకు కాదేమో అనేది కాదు. టోటల్ అందులో ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చానాళ్ళ తర్వాత ఓ పెద్ద స్టార్ సినిమా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే సినిమా. మేమంతా ఎంతో హ్యాపీగా ఉన్నామండి. చాలామంది రేరెస్ట్ బాగా క్రిటికల్గా చూసే వాళ్ళ ఒపీనియన్లు కూడా తీసుకున్నాం. అందరూ యునానిమస్గా అదిరిపోయింది సార్ అన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి ఒక్కళ్ళు అయితే ప్రతి గంట చేసి సార్ నూన్ షోల కంటే మ్యాట్నీలు బాగున్నాయి సార్, మ్యాట్నీల కంటే ఇది ఏ పెద్ద సినిమాకైనా ఇనీషియల్గా పొద్దున్నే కొంచెం ఓకే ఇది బాగానే ఉంది సార్, బాగానే ఉంది అంటారు. తర్వాత నెమ్మదిగా చాలా బాగుంది సార్, తర్వాత హిట్ సూపర్ హిట్. ఇలా ఈ మధ్యకాలంలో ఏ సినిమాని మీరు ఉదాహరణ తీసుకున్నా సరే పొద్దుని సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్ళేపాటి సూపర్ హిట్ సార్ అనేది మంచి సినిమాలు అన్నిటికీ వచ్చింది. ఇది కూడా అలాగే హిట్ అంటున్నారు. ఫస్ట్ షోకి సెకండ్ షోకి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ సెటిల్ అవుద్దని మేము బలంగా నమ్ముతున్నామండి. ఇదేదో జస్ట్ మేము నమ్మామనే కాదు, మేము అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాక చెప్తుంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఇనీషియల్గా స్లోగా ఉంటుంది అనుకున్నాం, కానీ దాన్నే సర్ప్రైజ్ చేసింది. నిన్న నైజాంలో బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఎంత సక్సెస్ఫుల్గా ఎలా ఫుల్స్ అయినాయో మేము అంత కళ్ళారా చూసాం. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. రేపు ఎల్లుండి నాకు తెలిసి సండే కల్లా అందరూ బ్రేక్ ఏమైనా అయిపోతారని బలంగా నమ్ముతున్నాం. వెరీ వెరీ హ్యాపీ అండి. హరీష్ గారు వెరీ వెరీ థ్యాంక్స్ ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు. అందులో కళ్యాణ్ గారితో చాలా హ్యాపీగా ఉన్నామండి. అలాగే మా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఈ సినిమా చాలా హ్యాపీగా ఉంటారు. ఆడియన్సెస్ అందరికి కూడా మంచి సినిమా. ఈ పండగల సీజన్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ 10th అయిపోయి ఇవన్నీ అయిపోయినాక అందరికీ ఒక సెలబ్రేషన్ సినిమా, కరెక్ట్ సినిమా, బంచులుగా వెళ్ళితే ఆడిటోరియంలో ఎంజాయ్ చేసే సినిమా. చాలా థ్యాంక్స్ అండి ఫర్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ. ఈ సినిమాలో చేసిన అందరికీ డిఎస్పి గారు సాంగ్స్ కానీ, తమ్మన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, శ్రీలీల గారు, రాశి ఖన్నా గారు, మా ఆనంద్ సాయి గారు సెట్సే కానివ్వండి, డిఓపి అయాంక బోస్, రవివర్మన్, అసలు అందరూ ఒకళ్ళు కాదండి, చంద్రబోస్ గారు లిరిసిస్ట్, అందరికీ పేరున థ్యాంక్స్ అండి. ఇది చాలా మెమరబుల్ సినిమా. ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న దానికి వాళ్ళు రానే వచ్చింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ హ్యాపెన్ టు ఉస్తాద్ భగత్ సింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా హీరో గారి గురించి చెప్పాలంటే మేము ఇదివరకు చెప్పినట్టే ఎంత అంటే అంత అందంగా ఉన్నారు సినిమాలో. దీంట్లో ఒక 10 పాయింట్స్ రాసుకోవచ్చు అండి దానికోసం, దేనికి వెళ్ళాలి అనే దానికి. అలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకా హీరో గారు పడిన కష్టానికి కానీ దీనికి కానీ కరెక్ట్ డివిడెంట్ అని మేము అనుకుంటున్నాం. సార్ యూ హవ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ గివింగ్ అస్ దిస్ మెమరబుల్ ఫిలిం కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.